తీసుకున్నాం. ఇదిగోండి పర్మిషన్ లెటర్ కూడా మా దగ్గర ఉంది. పర్మిషన్ లెటర్ తీసుకొని మేము 4 రోజుల క్రితం నుంచి పర్మిషన్ తీసుకొని మేము వైజాగ్లో మా గ్రూప్లో మేము సర్క్యులేట్ చేసుకున్నాం. ధర్నా ఉంది, రండి వెళ్దాము, ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు అవుతున్నాయి కదా, మన గురించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారేమో అని ఆశతో మేము అందరం ముందుకు వచ్చాం. అయితే ఇవి కొన్ని జిల్లాలో, ఇప్పుడు మీ అన్ని జిల్లాలో వాలంటీర్లు ఉన్నాం. ఇప్పుడు అందరూ మేము ఒక దగ్గర ధర్నా చేసామంటే మిగతా జిల్లాల నుంచి కూడా సంఘీభావం తెలపడానికి వస్తారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వేరే వేరే జిల్లాల నుంచి వస్తున్నారని చెప్పి అన్న ఉద్దేశంతో మార్నింగ్ నుంచి టెంట్లు వేయనివ్వకుండా దగ్గర ఒక 100 మంది పోలీసులు కాపలా పెట్టి, అంటే చిరుద్యోగులు మిగతా అందరూ వదిలేస్తున్నారు, మేము చిరుద్యోగులు ఎవరు ఏం చేయలేరు, వీళ్ళకి ఎవరు సపోర్ట్ ఉండరు అనే ఉద్దేశంతో ఈరోజు ఇంతమంది పోలీసులు తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ ఎండలో నిల్చోబెట్టారండి. ఇప్పటికైనా సరే, ఎందుకంటే మేము ఎవరు లేనండి, ఎవరు గొడవ పెట్టింది లేదు, ఏమీ లేదు. మాకు అడుగుతున్నాం, మాకు ఇస్తానన్న వాళ్ళు 10,000 మాకు ఇమ్మంటున్నాము, లేదా ఉద్యోగ భద్రత ఇమ్మంటున్నాం. 9 నెలలు అయింది, కనీసం ఉద్యోగం లేదు అన్న విషయం కూడా వాళ్ళు వ్యక్తం చేయట్లేదు మాకు. కానీ ఇప్పుడు ఉద్యోగం లేదు, రెన్యువల్ లేదు అన్న కారణం ఒక్కటే చెప్తున్నారు. మొన్న కూడా బాల వీరాంజనేయులు గారు అదే చెప్పారు. అదే బాల వీరాంజనేయులు గారు ఆగస్టు 9వ తేదీ చేసిన వీడియో ఒకసారి చూడమనండి. అతనికి ప్రెస్ మీట్లో ఇచ్చారు, మీకు రెన్యువల్ లేదు, మేము రెన్యువల్ చేస్తాము అని చెప్పారు అతనే. మరి ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు? అంటే ఇంతమంది 2,60,000 మంది వీధిలో పడిపోయినా పర్వాలేదు, వాళ్ళకి ఏంటంటే వాళ్ళు అంటే ఇది వదిలేస్తే ఇంక ఊరుకుంటారు, వీళ్ళు ఎవరు కలిసి లేరు అన్న ఉద్దేశంతో వాళ్ళు అంటున్నారు. ఇంతవరకు మేము అన్ని యూనిట్స్గా వేరువేరుగా మేము ముందుకు వెళ్ళామండి. ఈరోజు ఈ ధర్నా సమక్షంలో మేము నాలుగు అసోసియేషన్లు ఉన్నాయి ఇప్పుడు వరకు, అవన్నీ ఒకటయ్యి జేఏసీగా ఏర్పడి అందరం కలిసి ధర్నా చేయడానికి ఇక్కడ నిర్ణయించుకున్నామండి. ఇక్కడ నుంచి ఎక్కడ ఏ ధర్నాలు జరిగినా అందరం కలిసే ముందుకు వెళ్తాం. ఎందుకంటే వేరువేరుగా వెళ్ళడం వల్ల గవర్నమెంట్ కూడా వీళ్ళకి యూనిటీ లేదనేది ఒక మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ఇక్కడ నుంచి యూనిటీ అంటే మేము కూడా చూపిస్తామండి.